హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మునక్కాయ టమాటో కర్రీ చేయబోతున్నానండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఉల్లిపాయలను 2 నిమిషాలు మగ్గించాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గితే సరిపోతుందండి. వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం వేయించాలి. వేగిన తర్వాత 1 టీ స్పూన్ కసూరి మేతి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. నేను మీడియం సైజ్ మునక్కాయలు 3 తీసుకున్నానండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఈ మునక్కాయ ముక్కలను ఒక 5 నిమిషాలు మగ్గించాలి. 5 నిమిషాల తర్వాత టొమాటో ముక్కలు వేసుకోవాలి. నేను పావు కేజీ టొమాటోలు తీసుకున్నానండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టొమాటో ముక్కలు సాఫ్ట్‌గా అయ్యే వరకు మగ్గించాలి. టొమాటో ముక్కలు మగ్గిన తర్వాత మన టేస్ట్‌కి తగినంత కారం, ఉప్పు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం ఉడికించాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి కూరలో నుంచి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ ఇలా సెపరేట్ అయిన తర్వాత ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ వేయించిన పల్లీల పొడి వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల కూర టేస్ట్ బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి 1 నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, మునక్కాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.